ఆయన ఎవరే? ఆయన జాగీర్ ఆయనలే హరీష్. ఒక్క నిమిషం భరత్ గారు చెప్పండి. మనకు శ్రీకృష్ణ కమిటీ అనేది ఒకటి వచ్చింది కదా, అప్పుడు సిడబ్ల్యూసి ఎక్స్ చైర్మన్ గారు దీని మీద నీటిపారుదలకు సంబంధించిన ఎక్స్పర్ట్ గా శ్రీకృష్ణ కమిటీ అపాయింట్ చేసింది. మేమందరం కూడా ఆ కమిటీలో పోయినాం, శ్యాంప్రసాద్ రెడ్డి గారు అందరం కూడా పోయినాం. అయితే ఆ రోజు 2010 అది మీకు గుర్తే కదా, ఢిల్లీలో ఉన్నారు. 2010 నాటికి ఎంత నీళ్ళు అయితే రాయలసీమకు పోతున్నాయో పోతిరెడ్డిపాడు ద్వారా మీద, ఇప్పుడు కూడా అన్నే పోతున్నాయి. ఒక్క సుక్క కూడా ఎక్కువ తీసుకుపోవడానికి లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆపింది, రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆపింది. ఆయన మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడిందంటే, అది కూడా ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, రెండు ప్రభుత్వాలు గనక సామరస్యంగా కూర్చున్నట్టయితే కృష్ణా గోదావరిలో మనకు వచ్చే వాటా గాని మిగులు జలాలకు సంబంధించిన వినియోగం గాని ప్రతి ఎకరం భూమికి నీళ్ళు ఇవ్వచ్చండి ఈ రెండు రాష్ట్రాల్లో. ఈ రెండు నదుల నీళ్ళే చాలు, ఇంకా పెన్నా అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 46 బేసిన్లు అక్కర్లేవు. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కృష్ణా గోదావరిలో వస్తున్న వరద నీరు నికర జలాలు ఇవి సరిపోతాయి, కొట్లాటే లేదు అసలు. కానీ ఎప్పుడు కూడా ఈ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం. అంటే గోదావరి వస్తే సరిపోతాయి కదా, ఓన్లీ కృష్ణా గోదావరి. మీరు కృష్ణాలో కూడా వరద జలాలను ఒకసారి లెక్క కట్టండి. మనకు ప్రతి సంవత్సరం కూడా ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఎన్ని నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి? ప్రతి సంవత్సరం కాన్స్టాంట్ గా లేదు కదా, కాన్స్టాంట్ గా ఉండదు. ఎప్పుడు కూడా సైకిల్ ఎట్లుంటది అంటే 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు వరదలు వస్తుంటాయి. ఒక్కోసారి 2 సంవత్సరాలే వస్తాయి. 2+2+1 అండి, 2 సంవత్సరాలు కరువు ఉంటుంది. కానీ గోదావరిలో ఉన్నంత లేదు. గోదావరిలో ఉన్నంత 2500-3000 టీఎంసీ లేదు. గోదావరిలో ఉన్నంత మాక్సిమం 500-600 టీఎంసీలు అంతే కదా. అంటే నేనేమంటున్నా, అట్లా కాదు, వచ్చిన సంవత్సరం 1000 టీఎంసీలు పోతున్నాయి, కొన్ని సంవత్సరాలు ఒక్క సుక్క కూడా పోతలేదు. అయితే మనం ఏంటంటే ఈ సైకిల్ ఎట్లుంటది అంటే, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ పెరిగింది కాబట్టి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. 50 సంవత్సరాలు కంటిన్యూగా పడతాయి, 50 సంవత్సరాలు చాలా విపరీతమైన డ్రాట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం విపరీతమైన డ్రాట్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో నేను కూడా 44%. దేశంలో బీహార్ తర్వాత అత్యధిక లోటు వర్షపాతం రాయలసీమలో ఉంది. తర్వాత బీహార్ తర్వాత అత్యధిక లోటు వర్షపాతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. తెలంగాణలో కూడా నిన్నటికి 25% లోటు వర్షపాతం. నల్గొండ లాంటి జిల్లాలో 50% లోటు వర్షపాతం. కరువులు వస్తాయనే ఉద్దేశంతోనే కాళేశ్వరాన్ని స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కట్టారు. అంటే ఈ టాపిక్ కూడా తీసుకోవాలి యాక్చువల్లీ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఇవాళ జూలై 15వ తేదీ వచ్చింది. కంటిజెన్సీ ప్లాన్ లేకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా ఇబ్బందులు. ఇప్పుడు తెలంగాణ, రాయలసీమలో కూడా, రాయలసీమలో 44% లోటు వర్షపాతం ఉంది. కానీ రాయలసీమ వాళ్ళు 1 మంత్ నుంచి ఎత్తిపోసుకుంటారు. బికాస్ శ్రీశైలం వల్ల వచ్చింది. శ్రీశైలం నిండింది కదా, రాయలసీమకి వెళ్ళిపోతున్నాయి. మన పంపులు మాత్రం ఆన్ చేయలేదు. ఇప్పుడు దాదాపు 45 డేస్ నుంచి వరద వస్తుంటే కల్వకుర్తి పంపులు ఆన్ చేయలేదు, నెట్టంపాడు ఆన్ చేయలేదు, భీమా ఆన్ చేయలేదు. రేపటి రోజు ఎట్లండి? ఉన్న నీళ్ళని వాళ్ళు తీసుకుపోయినాక మనం ఏం చేద్దాం? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు. మేము దయాకర్ గారు ఉన్నారా? దయాకర్ గారు చెప్పండి. అదే రాయలసీమ ఎత్తిపోసుకుంటుంది, బట్ తెలంగాణ ఎత్తిపోయట్లేదు అంటారు. ఏముంది ఎత్తిపోసానికి? ఏడ ఉంది? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోసే అంత స్థాయి వచ్చి మొత్తం దాని అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఎత్తిపోసేది ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అలా ఓని అని వదిలేసిన. అది కానీ ఇక్కడ సమస్య మీకు అసలు అర్థం కాదు ఏంటంటే, ప్రాజెక్టులు కట్టిన ఏంది, ఎత్తిపోసడానికి ఉన్న వనరులు ఏంటి? కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ఎత్తిపోస్తే దానికి ఇప్పుడు నింపడానికి ఉన్న సామర్థ్యాలు ఏంది, వాటికి ఉన్న ఎక్కడి వరకు కంప్లీట్ అయినా ఒకసారి చెప్పండి. మీరు చెరువులు ఉన్నాయి కదా, ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఒక నిమిషం నన్ను చెప్పండి. కల్వకుర్తి స్టార్ట్ చేసారు పంపులు, దానికి పూర్తి సామర్థ్యం ఎక్కడ స్టోర్ కావాల్సింది. ఇప్పుడు చెరువులు డిండిలో ఇటు ఎక్కడ ఇక్కడ ఉద్దండపూర్ వరకు రావాలి, అయిపోయినాయా? ఒక్క నిమిషము. చెరువులలో వాళ్ళకు వాటికి ఉన్న రిజర్వాయర్స్ కెపాసిటీ కొంత పెంచిండ్లు, బట్ ఏది ఎట్లున్నా కూడా చెరువులు ఉన్నాయి. సప్త సముద్రాలు లాంటి చెరువులు ఉన్నాయి. మహబూబ్ నగర్ లో 7 చెరువులు సప్త సముద్రాలు అంటారు. వాటికి వాగుల ద్వారా లింక్ చేస్తే కొన్ని వేల చెరువులు. మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత ఎక్కువ చెరువులు ఉన్నాయి, 6000 చెరువులు ఉన్నాయి. అందులో ఈ ప్రాంతంలో నెట్టెంపాడు, భీమా, తర్వాత ఈ కల్వకుర్తి ఏరియాలలో ఎంత లేదన్నా ఒక 3000 చెరువులు ఉంటాయి. ఇవన్నీ నింపుకోవచ్చు కదా.
దాదాపు నేను Alignment అనుకుంటున్నా already ఉంది ఏ కదా. ప్రాజెక్ట్ కూడా వీళ్ళు పూర్తి స్థాయి అది ఏది మనం విమర్శించడానికి నింపుకోవడానికి అవకాశం తేలే వీళ్ళు ఒక్కటి అవన్నీ కూడా విమర్శించవచ్చు. 15% 20% తోని ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. 9 సంవత్సరాల్లో భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ తో పాటు అటు కేఎల్ లైఫ్ కూడా కంప్లీషన్ లేదు. కేవలం ఒక స్థాయి వరకే వాటిని మనం నింపుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చెరువులు నింపాలంటే కూడా మేజర్ కాలువల నుంచి ఫీడర్స్ కూడా అవసరమే. అవి ఎక్కడ చేసింది చెప్పమనండి. ఆ నెట్వర్క్ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉన్నది, కాలువలు దొవ్వేస్తే మధ్యన లింకేజ్ మీరు ఒకసారి నాగర్ కర్నూలు నుంచి అటు పైకి పోయి చూడండి, అది కొల్లాపూర్ వరకు. అది ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్. నేను అనేది ఏంటంటే కంప్లీట్ అయిన ప్రాజెక్టులలో ఇప్పుడు ఎందుకు అది ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల కింద చూపెడుతున్నారంటే దాని ఎక్స్పెక్టెడ్ ఆయకట్టు దాకా పిల్ల కాలువలు పోలేదు కాబట్టి. కానీ సిస్టమ్ డెవలప్ అయినది. మీరు అడగండి మహబూబ్నగర్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఆ 3 ప్రాజెక్టుల కింద కూడా మనము అనుసంధానం చేసుకున్నాం, చెక్ డ్యాములు కట్టాం పెద్ద పెద్దవి. మనము 9 లక్షల ఎకరాలలో హైయెస్ట్ పంటలు పండించగలిగాం ఒక 2-3 సంవత్సరాలు. ఓకే ఓకే. కాబట్టి మనం వాటిని పోయే నీళ్ళని మనం తెచ్చుకోవాల్సి వేణుగోపాల్ రెడ్డి గారు. ఏం లేదు, ప్రకాష్ గారిని ఒక విషయం అప్పుడు ప్రస్తావన వచ్చింది, మధ్య కట్ అయింది. ఈ రివర్సబుల్ పంప్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఎక్కడి నుంచి ఏడికి ఎస్ఆర్ఎస్ ప్లే ఎత్తిపోసినారు, ఎన్ని ఎత్తిపోసినారు అడుగుదామని నాకు తెలియక అడుగుతున్నానే చెప్పాలి. ఇప్పుడు ఒక సంవత్సరము రివర్సబుల్ పంపులు శ్రీరామ్ సాగర్ కు పైనుంచి వరద రానప్పుడు మీకు కావాలంటే స్టాటిస్టిక్స్ అన్ని నేను పంపిస్తాను. ఎక్కడి నుంచి ఎత్తిపోసిండు అవి ఎట్లుంటది అంటే సిస్టమ్ ఎల్లంపల్లి నుంచి మనకు డైరెక్ట్ గా గాయత్రి పంప్ హౌస్ కి వస్తాయి. గాయత్రి పంప్ హౌస్ నుంచి నంది మేడానికి వస్తాయి. అక్కడ నుంచి వరద కాలువలు పడతాయి. వరద కాలువ నుంచి 2 స్టేజీలలో లిఫ్ట్లు ఉంటాయి. ఆ లిఫ్ట్ల ద్వారా డైరెక్ట్ వరద కాలువను రివర్స్ లో శ్రీరామ్ సాగర్ లో పోస్తారు. అవన్నీ కూడా మీరు రెండో ఫేజ్ కు నీళ్లు దాని ద్వారా వచ్చినాయి అంటారు కదా. మరి అక్కడ దాకా ఎత్తిపోసే బదులు ఎల్ఎండీలు ఎత్తిపోతే రావా? ఎల్ఎండీలో పోతే రావా? ఎల్ఎండికి గ్రావిటీ ద్వారానే వస్తాయి కదా ఎత్తిపోయాల్సిన. అది అంటే మీరు ఎల్ఎంపల్లికి ఎక్కడి నుంచి వస్తాయి? కాళేశ్వరం నుంచే కదా వచ్చేది. మరి కాళేశ్వరం నుంచి మీరు 50,000 ఎకరాలకే ఎప్పుడు కూడా ఇండియన్ ఇచ్చిన అధికారులు ఎప్పుడు రివర్సబుల్ పంప్ పక్కన ఎత్తిపోసిన, ఒకవేళ ఎత్తిపోసిన నీళ్ళు పోయాలంటే ఎల్ఎండీలు వేయరాలా మిడ్మానేర్ నుంచి? అంటే ఇక్కడ ఏమైందంటే 2 పంపులతో ఒక నిమిషం మిడ్మానేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అది ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసిండు అన్న అట్లా చెప్పరాదు? లెక్కలు నీకు పంపిస్తాను. అయితే మనకు ఎన్ని టీఎంసీ అనే లెక్క నా దగ్గర ఇప్పుడు లేదు, నీకు ఇస్తాను. బట్ ఏంటంటే మీరు ఎత్తిపోసి మళ్ళీ కింది నీళ్ళు ఎత్తారా ఇది? అరే మీరు ఎస్ఆర్ఎస్పి కింది నుంచి నీళ్లు పోతాయి, తీసుకుపోయి మీద పోతారు, మళ్ళీ అదే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అర్థం చేసుకోవాలంటే మీరు అడిగే ప్రశ్నకు సమాధానం రావాలి. ఒక నిమిషం కాళేశ్వరం ఒక నిమిషం పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు కాళేశ్వరం అవసరమే లేదు కదా. తుమ్మిడేట అవసరం లేదు, అట్లా కాదు. ఒక్క నిమిషం, తుమ్మిడేట అవసరం లేదు, కాళేశ్వరం అవసరం లేదు. కాళేశ్వరం కట్టింది రివర్సబుల్ పంప్ కూడా కాదు. కాళేశ్వరం కట్టింది ఎత్తిపోసుకొని మీరు ఎల్లంపల్లి కాడ ఎత్తిపోసుకొని మళ్ళీసారి ఇవన్నీ తెచ్చుకొని ఇటు 18 లక్షలు నన్ను చెప్పండి. మీరు అడిగిన దానికి ఎల్ఎండి మిడ్మానేర్ తర్వాత 18 లక్షల కొత్త ఆయకట్టు కదా మీరు పెట్టింది. కాంగ్రెస్ 16 పెడితే మీరు 18 పెట్టింది, కట్టే కదా తేడా. నేను అనేది వేను వచ్చినాయి మరి ఏమొచ్చినాయి పొలాల 18 లక్షల ఎకరాలకు ఇప్పుడు నీళ్ళు వచ్చినాయా? రిజర్వాయర్ పూర్తి మిడ్మానేర్ పూర్తి అయ్యే ఉన్నది. మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు అట్లా మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు ఇల్లు కట్టినప్పుడు స్లాబ్ వేయంగా పిల్లర్లు వేయగానే ఇళ్లలో వేయాలా మొత్తం మరి అన్ని కావాలి కదా. అన్ని అయినాకనే కదా నీళ్ళు ఎప్పుడు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పిన లెక్కనే నేను అనేది అంటే ఆడ ఎంత ఇప్పుడు ఒకటి మీరు 18 లక్షల ఎకరాలు స్థిరీకరిస్తామన్నారు కదా. పోనీ ఇక్కడ కాలువలు పూర్తి కావాలి, కాలువలు పూర్తి అయినా సెకండ్ ఫేజ్ కి ఇచ్చేందుకు మరి ఎల్ఎండీలు ఏమొచ్చు కదా మిడ్మానేర్ నుంచి. అదన్నీ వేసిండ్రా అంటే అసలు కాళేశ్వరం నుంచే ఎత్తిపోయలేదంటే మీరు మొత్తం ఇదంతా నీళ్ళు వచ్చినాయని చెప్తే నేను నీళ్ళు వచ్చినాయి. ఎస్ఆర్ఎస్ వచ్చినాయి, లేకపోతే ఎల్ఎంపల్లికి వచ్చినాయి. సరే ఒక ఇంటర్ఫియరెన్స్ ఒకటి ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయినప్పటి నుంచి భరత్ గారు ఒక్క విషయం మీకే చెప్తున్నా. పిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎమ్మెల్యేల మంత్రులు మొత్తం అబద్ధాలు ఆడుతున్నారు. కాళేశ్వరం నుంచి ఎత్తిపోయే నీళ్లను వాళ్ళు ఎల్లంపల్లి నీళ్లను మిడ్మానేర్ నీళ్లు వరద నుంచి వచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద గెజిట్ నోట్స్ ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ఒక నిమిషం కాళేశ్వరం 2019
ఒక్క నిమిషము ఆయన చెప్పిన దానికి నేను ఆన్సర్ ఇస్తా. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే ఒక్క నిమిషం, మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండిలో పంపొచ్చు కదా అంటున్నాడు. ఇప్పుడు లక్ష్మీ కెనాలు, సరస్వతి కెనాలు, నిజామాబాద్ రైతులు, మెట్పల్లి రైతులు, తర్వాత ఎల్ఎండి పైన ఉన్న 4-5 లక్షల ఎకరాల ఆయకట్టు ఎండిపోనియా అదంతా? నేను ఎండిపోయి మీరు ఇప్పుడు అక్కడ ఉన్న వాటికి ఎక్కడి నుంచి వస్తాయి? మీరు నిజాం సార్ ఆయకట్టు కింద ఇస్తామని చెప్పిండ్రు, కానీ వాళ్ళ దగ్గరికి పోతే ఇప్పుడు ఎంత ఇచ్చారో తెలుసు మనకు. మనము కాకతీయ కాలువ గురించి మాట్లాడినాం, మళ్ళీ మీరు డైవర్ట్ చేస్తారు దాన్ని. మీరు కాకతీయ కాలువకు ఏది రివర్సబుల్ పంపు ద్వారా నీళ్ళు వచ్చినాయని మీరు లైవ్ లో చెప్పింది. నేను దాన్ని అడుగుతున్నా. నేను కాకతీయ కాలువకే కాదు, లక్ష్మీ కాలువకు వచ్చినాయి, సరస్వతి కాలువకు వచ్చినాయి, హల్దీ వాగ్ ద్వారా నిజాం సాగర్ ఎన్ని టీఎంసీలు ఎత్తిపోయినా అట్లా నేను రివర్సబుల్ ద్వారా ఎన్ని టీఎంసీలు ఎత్తిపోయినా ఏ సంవత్సరం చెప్పరాదు లెక్క నాకు. లెక్క నీకు ఎక్కడ దాకా పోయినాయి అంటే భూపాలపల్లి, మానేరు దాకా పోయినాయి, ఇటుపక్క తుంగతూరు దాకా పోయినాయి. శ్రీరామ్ సాగర్ చరిత్రలనే ఒకే ఒక్కసారి ఆ రివర్సబుల్ పంపుల ద్వారానే కింది దాకా నీళ్లు పోయినాయి. రెండో పాయింట్ ఏంటంటే, మీరు శ్రీరామ్ సాగర్ అంటే ఓన్లీ ఎల్ఎండి కిందనేనా? ఎల్ఎండి పైన శ్రీరామ్ సాగర్ ఆయకట్లేదా? నేను లేదంటే లేదు. మరి వాటికి ఎట్లా నీళ్లు? వాటికి ఎట్లా రివర్సబుల్ లేకుంటే వాళ్ళకి ఎట్లా? మీరు ఎల్ఎండి కింద 18 లక్షల ఆయకట్టు స్థిరీకరణ అని ఇచ్చిండు కాళేశ్వరం కింద చేసిన ఒక సంవత్సరం కాదు. మీకు ఒకటి చెప్తే ఏంటంటే లెక్కలు చెప్పంటున్నారు కదా, 60 లక్షల ఎకరాలు క్యూములేటివ్ గా అంటే 2019 నుంచి 2023 ఖరీఫ్ వరకు 60 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. తెలుసుకోవాలనుకుంటే మీరు సరే. ఇప్పుడు